నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను మీ ఆశాకని. మీ ఇంట్లో ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారండి? అది నార్మల్ అవ్వచ్చు లేదా సీజర్ అవ్వచ్చు. అలాగే పిల్లలకి పాలు సరిపోవట్లేదని ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాం కదండి. పాలు రావట్లేదు అంటున్నారు, పాలు సరిపోవట్లేదు అంటున్నారు. వీటికి కారణాలు ఏంటో కూడా నేను చెప్తానండి. నేను చెప్పే డైట్ ఫాలో అవ్వండి. ఆ డైట్ ఫాలో అయిన వాళ్ళందరికీ ఈ సమస్యలు ఏమీ ఉండవండి. తల్లి ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడా నేను చెప్తాను. అలాగే చాలామంది డెలివరీ అయిన వాళ్ళకి వాటర్ ఇవ్వరండి, ఫుడ్ కూడా తక్కువగా ఇస్తూ ఉంటారు. ఫుడ్ ఎక్కువ తింటే ప్రాబ్లం అయిపోద్దని ఫుడ్ తక్కువగా ఇస్తారు. అలాగే ప్రోటీన్స్ ఉన్నాయి కూడా ఇవ్వరండి. ఆకుకూరలు తింటే బేబీకి మోషన్ పచ్చగా వచ్చేసింది అంటారు. అలాగే బెండకాయ పెడితే జిగురుగా వెళ్ళేసింది అంటారు. చికెన్ నాన్ వెజ్ ఏమైనా పెడితే వేడి చేసేసింది అంటారండి. ఇలాంటి ఎన్ని చెప్తారండి. ఒక కారణం కాదు, 2 కారణాలు కాదు, చాలా చెప్తారు. మదర్కి సరైన ఫుడ్ ఇవ్వకపోతే బిడ్డకి పాలు ఎలా సరిపోతాయి మీరే చెప్పండి. అయితే అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలా మనం. అయితే నా వీడియోని ఫుల్గా చూడాలండి. నేను షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా నా వీడియోని అయితే ఫుల్గా చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.